ఏంటమ్మా, తరుణ్ ఫోన్ కలవడం లేదా? లేదత్తయ్య, అసలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అత్తయ్య, ఆయన వచ్చినట్టున్నారు. ఏమండి? తరుణ్, అర్జెంట్గా నీకు విషయం చెప్పాలి. ఏంటి హారిక? ఎన్ని రోజులు నిన్ను బాధ పెట్టిన శంకర్ని ఆ పార్టీ పదవిల నుండి తీసేసింది. అంతేకాదు, టీవీలో నీ గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? అయ్యో హారిక, ఆ శంకర్ గురించి నిజాలు బయటపెట్టి వాడికి పదవి పోయేలా చేసింది నేనే. దాంతో నేను ఏ తప్పు చేయలేదని రుజువైంది కాబట్టే మళ్ళీ నేను డ్యూటీలో జాయిన్ అవుతూ ఛార్జ్ తీసుకున్నాను. అయ్యో అవును కదా, నిన్ను చూసిన ఎక్సైట్మెంట్ లో నువ్వు ఆల్రెడీ ఛార్జ్ తీసుకున్నావన్న విషయమే మర్చిపోయాను. నా ఉద్యోగం తిరిగి సాధించడానికి నేను శంకర్తో పోరాడుతున్నప్పుడు నా వెనక ఒక భార్యలా కాకుండా నా ఆశయానికి నీడలా నిలబడ్డావు. నా భుజం మీద నక్షత్రాలు రాలిపోయినప్పుడు నేను కుంగిపోయానేమో కాని నువ్వు మాత్రం నా కళ్ళల్లో వెలుగుని అస్సలు తగ్గనివ్వలేదు. నీలాంటి భార్యని పొందినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి హారిక. సరే, అదంతా వదిలేసి అత్తయ్య మావయ్య నీకోసం ఎదురు చూస్తున్నారు. రా రా తరుణ్, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? అత్తయ్య, మావయ్య, అత్తయ్య. తరుణ్, గ్రేట్ రా, రియల్లీ గ్రేట్. అమ్మా, కంగ్రాచులేషన్స్ తరుణ్. లేరా, లే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. థ్యాంక్ యూ నాన్న. మీ ఇద్దరి ఆశీస్సుల వల్లనే నేను పోగొట్టుకున్న నా ఉద్యోగాన్ని, నా గౌరవాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాను. ఇన్నాళ్ళు నా ఒంటి మీద ఈ యూనిఫామ్ లేకపోయినా మీ ఇద్దరి ప్రేమ నన్ను కాపాడుతూ వచ్చింది. నీ నిజాయితీ మీద మాకెప్పుడూ నమ్మకం ఉందిరా. కాకపోతే ఆ శంకర్ లాంటి వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతుంటే నాకు కొంచెం భయంగానూ బాధగానూ ఉండేది. ఈ రోజుతో ఆ భయం, బాధ రెండూ పోయాయిరా. అవునన్నా, ఇన్నాళ్ళు ఆ శంకర్ వేసిన నింద నుంచి బయటపడ్డానికి నా ఎంక్వైరీ రిజల్ట్ కోసం ఎదురు చూశాను. శంకర్ నా మీద వేసిన ప్రతి నింద ఇప్పుడు అతని మెడకే ఉరితాడయింది. నేను సేకరించిన ఆధారాలన్నీ హోం సెక్రటరీ గారికి అందాయి. దాంతో ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో నా మీద ఒక్క చిన్న మచ్చ కూడా లేదని వాళ్ళు తేల్చి చెప్పేశారు. ఇంతకు ముందులాగానే
ఎప్పుడు నిజాయితీగానే డ్యూటీ చేసుకొస్తారు. ఆ నిజాయితీనే మనల్ని కాపాడుతుంది. తరుణ్, నెక్స్ట్ రాబోయే కోర్టు వాయిదా కన్నా ముందే నువ్వు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవడం మన అదృష్టం రా. అవునమ్మా, తనని ఎవ్వరూ ఏం చేయలేరు అనుకునే ఆ నిష ఆటలకు నేను అడ్డుపడతాను. కాకి చొక్కా లేకపోయినా మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టిన నిజాయితీ గల సామాన్య పౌరుణ్ణి. సారాబట్టి దగ్గర మొదలైన నా ప్రస్థానం సీఎం సీటు దాకా వెళ్ళి ఇవాళ పదవి నుండి సస్పెండ్ అయ్యే దగ్గర ఆగింది. ఆ సీఎం సీట్లో కూర్చోవడం కోసం ఒక్కొక్క అడుగులో రక్తం చిందించి పైకొచ్చాను. ఆ పదవి కోసం ఎన్ని నేరాలు చేశానో, ఎన్ని ఘోరాలు జరిపించానో నాకు మాత్రమే తెలుసు. ఆ కుర్చీ మీద కూర్చుని ఈ రాష్ట్రాన్ని ఏలాలి, 1000 కోట్లు సంపాదించాలి అనుకున్నాను. కానీ అనుకున్నది జరిగేలోపు ఆ తరుణ్గాడు నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి నా పరువు తీశాడు. నా రాజకీయ జీవితాన్ని ఒక్క వీడియోతో బుగ్గి చేశాడు. డాడ్, నిన్నిక్కడికి తీసుకొచ్చింది జరిగిందాన్ని తలుచుకొని కుమిలిపోవడానికి కాదు, ఆ జ్ఞాపకాల నుండి తేరుకోవడానికి. అయినా నువ్వు కోల్పోయింది కేవలం ఒక కుర్చీని మాత్రమే, నీలో ఉన్న ఆ కుతంత్రాన్ని కాదు. రాజకీయం అంటే గెలిచినప్పుడు నవ్వడం కాదు, ఓడిపోయినప్పుడు గెలిచిన వాణ్ణి ఏడిపించడం. అందుకే ముఖ్యమంత్రి కావాలన్న నీ కలను నువ్వు అప్పుడే వదిలేకు డాడీ. ఇక ఆ తరుణ్ గాడంటావా, వాడి గురించి నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఆ కృష్ణుడి అండతో అర్జునుడు కురుక్షేత్రం గెలిచినట్టు ఆ తరుణ్ గాడు సిస్టమ్ అండతో ఇవాళ మనల్ని ఓడించానని మురిసిపోతున్నాడు. కానీ వాడికి తెలియందేంటంటే వాడు పోరాడుతున్నది శకుని బుద్ధిని మించిన వాళ్లతో అని. ఏటయ్య శంకరో, ఇలా అయిపోనావేటి? టీవీలో నీ మంత్రి పదవి ఊడిపోనాదని, మాజీ అయిపోనావని ఒకటే టీవీలో చెప్తున్నారు. అయినా పదవి పోయినంత మాత్రాన నువ్విలా గుండ్లు బాదుకుంటే ఎలాగయ్యా? పదవి అనేది ఒక గాలి బుడగ లాంటిది. అది ఎప్పుడు ఎగురుతుందో ఎప్పుడు పగులుతుందో ఎవరు తెలుసు? నువ్వు బాధపడక శంకరు, నువ్వు మళ్ళీ రాజకీయాలు ఎదగడానికి ఆ పాత రోజుల్లో లాగా సారా బట్టి నుంచి మొదలెట్టు. అత్త, ఏంటా మాటలు? నాన్న పరిస్థితి చూస్తే నీకు కామెడీగా ఉందా? నానెక్కడ కామెడీ చేస్తున్నానమ్మా, ఉన్నదే చెప్తున్నాను. ఏయ్, నీ నీతులో ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావు, వెళ్ళు. డాడ్, నువ్వు ఇవేవీ పట్టించుకోకు. నువ్వు మళ్ళీ పాత శంకర్లా మారాలి. అప్పుడు లోకం మనల్ని చూసి జాలిపడ్డం కాదు, మన పేరు వింటేనే ప్రాణభయంతో వణకాలి. హారిక, పోలీస్ నేనే ఏసీపీని. నా ఇంట్లో నాకు తెలియకుండా ఇంకో పోలీస్ ఎవరు? ఎవరు?
ఏంటి హారిక ఇది? నీకు మళ్ళీ జాబ్ వచ్చింది కదా, నువ్వు బిజీ అయిపోతావు. ఈ పోలీస్ బట్టలు వేసుకునే ఛాన్స్ మళ్ళీ నాకు రాదు. అందుకే నీ పోలీస్ బట్టలు వేసుకున్నాను. ఆపు! ఏమైంది? వీటిని పోలీస్ బట్టలు అనరు, మరి యూనిఫామ్ అని అంటారు. ఓ, అవునా? హ్మ్. నాకు ఇప్పటికీ ఒక డౌట్, అసలు నువ్వు ఏం చదువుకున్నావు? అసలు నీకు ఎవడి జాబ్ ఇచ్చాడు? ఓయ్ ఓయ్, నా చదువు గురించి డౌట్ వద్దు. వందల సర్టిఫికెట్స్ అర్మార్లో పడున్నాయి, కావాలంటే వెళ్ళి తీసుకురానా? రా, వద్దమ్మా. ఇప్పుడు అవన్నీ చదివి వాటిని ఇన్వెస్టిగేషన్ చేసే ఓపిక నాకు లేదు. అది అలా రా దారికి. రేపటి నుంచి నువ్వు చేయాల్సిన పనులేంటో తెలుసా? మీరు యూనిఫామ్ లో ఉన్నారు కదా, ఆర్డర్ ఇవ్వండి మేడం. అబ్బా, ఫస్ట్ ఆ శంకర్ని మేఘనని పట్టుకొని లోపల వేయాలి. ఎస్ మేడం. సెకండ్, బెయిల్ మీద ఉన్న సంజయ్ బావ గారిని శిక్ష పడకుండా కాపాడడం. ఎస్ మేడం. గుడ్. ఇక నుంచి నీకు ఏ పని చెప్పాలన్నా ఈ పోలీస్ బట్టలు ఓకే 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 ఐ మీన్ యూనిఫామ్ వేసుకుని చెప్పాలని అర్థమైంది. కొత్తగుందే పాత లోకమంతా, ఇంతకాలం చూడలేది వింత. ఊరిమే చిమ్మ చీకటింట, వెలిగే వెన్నెలమ్మ వంట. తప్పు మొత్తం నాదే అంటే ఎట్ట, తప్పుతుందా పుంజు వెంటే పెట్ట. నువ్వు నా ఆరో ప్రాణమంట, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. రెండు కనులు చాలవే కొంటె కలల ఆటకే. కొండె దడలు ఆగవే మురిసిపోన మాటకే. ఆగేనంట. ఏంటి తినేసేలా చూస్తున్నారు? ఈ డ్రెస్ లో నేను అంతందంగా కనిపిస్తున్నానా? నువ్వు ఏ డ్రెస్ లో అయినా అందంగానే ఉంటావు. హత్తుకోరా చేతి కందినంత. డ్రెస్ లేకపోతే వాట్ వాట్ నిన్ను ఏయ్, అసలు వద్దు. మిమ్మల్ని ఆ! అసలు ఊరుకోకూడదు. హారిక, ఆగు హారిక. అసలు మిమ్మల్ని ఊరుకోకూడదు. హారిక, మీ సారీ. మీద లాఠీ అబ్బా, చార్జ్ చేస్తాను. సారీ, సారీ. హారిక, హారిక. మిమ్మల్ని తరుణ్, అమ్మా మేఘన, పరిస్థితి మన చేతుల్లో లేదమ్మా. ఆ రాజు ఆద్య నన్ను ఇంతలా మోసం చేస్తారని నేను ఊహించలేదు. పదవి పేరు చెప్పుకుంటూ ఇన్ని రోజులు సింహంలాగా బ్రతికి నేను ఇక నుంచి పదవి లేకుండా ఎలా బతకాలో అర్థం కావట్లేదమ్మా. మీ నాన్న నిజ స్వరూపం బయటపడ్డాక జనం ఓట్లు గుద్దడం కాదు, చెప్పులతో కొడతారు. నీకోసం బొకే తెచ్చాను. తొందరలో నువ్వు అరెస్ట్ అవబోతున్నావని తెలిసి అడ్వాన్స్ గా కంగ్రాచులేట్ చేయడానికి. ఏంటక్క, ఆ తరుణ్ గడు చేసిన గొడవ గురించి ఆలోచించేద్దని మీ నాన్నకి ధైర్యం చెప్పిన నువ్వు మళ్ళీ ఆ సంగతి మర్చిపోయి అదే ఆలోచనలో పడిపోతే ఎలా? నువ్వింకా దాని గురించే ఆలోచిస్తున్నావంటే నువ్వేమైనా వీక్ అయిపోయావా, లేకపోతే నీ కాన్ఫిడెన్స్ ఏమైనా డౌన్ అయిపోయిందా? నువ్వు అడుగుతున్నది నా ధైర్యం గురించా, లేక నెక్స్ట్ రాబోయే కోర్టు వాయిదా భయం గురించా? రెండూ కలిపే అక్క. ఎందుకంటే ఇప్పుడు మీ నాన్నకి మళ్ళీ మంత్రి అయ్యే అవకాశం లేదు కదా. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆ ఛాన్స్ 0 అయిపోయింది కాబట్టి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? కోర్టులో అటు ఇటు అయితే నా పరిస్థితి ఏంటి? అందుకే అవన్నీ ఆలోచించి ఇలా అడుగుతున్నానక్క.
చూడేషా, రాజకీయం అనేది ఒక ఆట. ఆ ఆటలో కుర్చీపోయినంత మాత్రాన పలుకుబడిపోయినట్టు కాదు. హలో మేఘన్ గారు. హలో మేనేజర్ గారు, రండి. ఏంటి ఈరోజు బ్యాంక్ హాలిడేనా? ఇలా వచ్చారు? చాలా రోజుల ముందే రావాల్సింది, రాకుండా తప్పు చేశాను. అదేంటి సార్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏం జరిగింది? ఏం జరిగిందో మీకు తెలియదా మేఘన? మీరు మా బ్యాంకులో కోట్ల రూపాయల లోన్ తీసుకొని 6 నెలలుగా ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ కూడా పే చేయట్లేదు. ఈ రోజు నుంచి 15 రోజుల్లోపు మీరు పేమెంట్స్ పూర్తి చేయకపోతే మీ కంపెనీలో కొన్ని యూనిట్స్ సీజ్ చేసి మా కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడేంటి? మా డాడీని పదవిలో నుంచి తీసేసినందుకు మీరు ఇలా ఇంటికొచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నారా? చూడండి, నేను నా డ్యూటీ మాత్రమే చేస్తున్నాను. ఇమీడియట్గా 15 డేస్ లోపు 15 crores పేమెంట్ చేయండి, లేదంటే మీ ఫ్యాక్టరీ సీజ్ చేస్తాం. రేపటికల్లా నోటీస్ పంపిస్తాను. వస్తాను. ఏంటక్కా ఇలా ఒక్కొక్కటిగా చేజారిపోతే చివరికి నీ పరిస్థితి ఏమైపోతుంది? నిషా, ఇంకోసారి నా ముందు ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు. జాగ్రత్త. ఏదో పొరపాటు నోరు జారానక్క, ఏమనుకోకు. మొదటిసారి కాబట్టి ఊరుకున్నాను. ఇంకోసారి రిపీట్ అయితే సారీ అక్క, నేను మళ్ళీ కలుస్తాను. ఛ! సార్, సార్, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని పిలిచారు. తప్పు చేసిన ప్రతి వాడు నేను అమాయకుడినే అంటాడు. అయినా కడుపులో మీ బిడ్డని మోస్తున్న ఒక ఆడపిల్ల స్టేషన్కి వచ్చి అబద్ధం చెప్పిందంటారా? నన్ను సొంతం చేసుకోవడానికి ఇదంతా తను ఆడుతున్న డ్రామా. అదంతా నాకు తెలీదు. నా దగ్గర కంప్లైంట్ ఉంది. మీకు మర్డర్ అటెంప్ట్ కేసు ఎంత పెద్ద నేరమో మీకు తెలియదనుకుంటాను. మీ పైన పడే సెక్షన్లకి మీరు జీవితాంతం జైల్లో కూర్చొని ఊచల్లెక్క పెట్టడం తప్ప ఏమీ చేయలేరు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడు సస్పెన్షన్ లోనే ఉండను. ఏదో ఒక రోజు నా పొజిషన్ లోకి, నా యూనిఫామ్ లోకి నేను తిరిగి వస్తాను. అప్పుడు నీలాంటి వాళ్ళ లెక్కలు సరిచేస్తాను. ఏం లేదు ప్రదీప్, ఇంతకు ముందు నీ ప్రొఫైల్ పూర్తిగా చూశాక నాకు అర్థమైంది ఏంటంటే నీ సర్వీస్ ఇక్కడ కన్నా నక్సలైట్ మూవ్మెంట్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో బాగా ఉపయోగపడుతుందని. సార్, వద్దు సార్. మీ తమ్ముడి విషయంలో నేను చేసిన తప్పును క్షమించండి. నేను శంకర్ గారి మాట విని తప్పుదారిలో వెళ్ళాను. ప్లీజ్ సార్, నన్ను ట్రాన్స్ఫర్ చేయకండి. ఓకే ప్రదీప్, అలాగే చేద్దాం. కానీ నేను నిన్ను క్షమించాలి అంటే నేను చెప్పే ఒక కండిషన్కి నువ్వు ఒప్పుకోవాలి. సరే సార్. అయితే నా కండిషన్ ఏంటో విను. మేఘనాకి రైట్ హ్యాండ్ అయిన కార్తీక్ గురించి అన్ని వివరాలు తెలుసుకుని వాణ్ణి ఎలాగైనా నువ్వు ట్రేస్ చేయాలి. సార్, మీరు చెప్పినట్టు చేస్తే ఆ మేఘన శంకర్లు నన్ను బతకనివ్వరు సార్. వాళ్ళు నిన్ను బతకనిస్తారో లేదో అన్నది తర్వాత విషయం. ఇప్పుడు కనుక నువ్వు నాకు సహకరించకపోతే నీకు ట్రాన్స్ఫర్ మాత్రం గ్యారంటీ. ఆ తర్వాత నీ ఇష్టం. సార్, లేదు సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. గుడ్, వెళ్ళు. వెళ్ళి మేఘన దగ్గర నీ యాక్టింగ్ మొదలుపెట్టు. గుర్తుపెట్టుకో ప్రదీప్, ఒక్క చిన్న తప్పు జరిగినా నీ సర్వీస్ బుక్ మీద నేను చేసే సంతకం నీ ట్రాన్స్ఫర్ ఆర్డరే అవుతుంది.
అలాగే సార్. నువ్విన్ని రోజులు ఆడిన ఆటను ఇప్పుడు నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాను మేఘన. దానికి నువ్వు రెడీగా ఉండు. మొదటి నుంచి కిరణ్ను ప్రాణంగా ప్రేమించాను. నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు అడిగే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిజంగా నా భర్త వల్లే నీకు అన్యాయం జరుగుంటే ఆ రాత్రే నువ్వు పోలీసులకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? వెంటనే మా ఇంటికొచ్చి నా భర్త చేసిన తప్పు గురించి నన్నెందుకు నిలదీయలేదు? నీ కడుపులో ప్రాణం పెరిగేదాకా, ఆ ప్రాణం నీకు ఆయుధంగా మారేదాకా ఎందుకు ఎదురు చూసావు?